టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో మెథడ్ 1 నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద మెథడ్ 1 అంటే అది ఎట్లా ఉండే సమ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా q ఆఫ్ x అనే ఫంక్షన్లో ఉంటే అది నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పినాం. అందులో మెథడ్ 1 ఇది q ఆఫ్ x అంటే ఇక్కడ 2x అన్నా 3x అన్నా ప్లస్ ఏదైనా x q ఆఫ్ x అనే వేరియబుల్లో ఉండాలి ఫంక్షన్. ఇది నాన్ హోమోజీనియస్ లో మెథడ్ 1 ఇది. సేమ్ మెథడ్ 2 కి అదే ఈక్వేషన్ ఉంటుంది, కాకుంటే q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ e పవర్ ax. ఇక్కడ b అనేది ఏదైనా కాన్స్టెంట్ టర్మ్ అన్నది. b ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్స్. ఓకే, b అంటే b ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ టర్మ్ e పవర్ ax. q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ e పవర్ ax అంటే ab అనేది కాన్స్టెంట్ టర్మ్స్ అవుతుంది, a కూడా కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. అయితే x యొక్క కోఎఫిషియంట్ a అన్నట్టు ఫంక్షన్ అనేది ఎట్లా ఉండాలి, q ఆఫ్ x అనేది q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x లోనే ఉంటే అది మెథడ్ 1 కింద అప్లికబుల్ అవుతుంది. q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ b ఇంటూ e పవర్ ax లో ఉంటే మెథడ్ 2 కి అది అప్లికబుల్ అవుతుంది. దాని యొక్క కేసు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ దిస్ కేస్ p ఆఫ్ d into y is equal to q of x అయితే p of d into y is equal to q of x means ఏంది b into e power ax కదా. దీని నుంచి q of x అంటే ఇక్కడ q of x అంటే b into e power ax. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇది మనకు కావాల్సింది p of d into y is equal to b into e power ax. b into e పవర్ e అనే ఫంక్షన్ వస్తే e పవర్ ax అన్న b into e పవర్ ax అన్న వస్తే ఆ p of d is equal to b into e పవర్ ax వస్తే అది మెథడ్ 2 కింద అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ e పవర్ ax లేకుండా ఓన్లీ q of x ఉంటే మెథడ్ 1 కి అప్లికబుల్ అవుతుంది అని చెప్పిన. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎట్లా అంటే నిన్న మనం ఈ మెథడ్ ఏం చేసినాం 1/p of d into q of x అని చెప్పినాం. పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నట్టు అట్లా చెప్పినాం కదా. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఇట్లా చెప్పిన తర్వాత దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే q ఆఫ్ x ఉంది కదా, q ఆఫ్ x బదులు ఏం రాయాలి b ఇంటూ e పవర్ ax. q ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ b ఇంటూ e పవర్ ax కదా. b ఇంటూ e పవర్ ax ని న్యూమరేటర్ లోనే రాస్తాం, p ఆఫ్ d కి p ఆఫ్ d వేస్తాం. ఇక్కడ e పవర్ ax ఉంది కదా, e పవర్ ax అనే కోఎఫిషియంట్ అంటే x యొక్క కోఎఫిషియంట్ ని p ఆఫ్ d లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. d is equal to x కోఎఫిషియంట్, e పవర్ x కోఎఫిషియంట్, ఓన్లీ x కోఎఫిషియంట్ అని రాసుకోండి. x కోఎఫిషియంట్ p ఆఫ్ d is equal to e పవర్ ax ఉంది కదా, ఈ a అనే కోఎఫిషియంట్ ని p ఆఫ్ d అంటే ఇది డినామినేటర్ లో సబ్స్టిట్యూషన్ చేస్తాం మనం. పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to yp is equal to 1/p of d into ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ b into e power ax. Therefore p of d is equal to 1/d minus a into whole power n into e power a minus అంటే ఫామ్ అనేది సమ్ p of d is equal to d minus a లో ఉంటే ఇప్పుడు d అనేది ఇక్కడ a అనేది ఈ కోఎఫిషియంట్ కదా, ఈ కోఎఫిషియంట్ అనేది e పవర్ a అనేది ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం హోల్ పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు దీనికి x పవర్ n ఇది టోటల్ టర్మ్ x పవర్ n into n ఫ్యాక్టోరియల్ into a పవర్ x అవుతుంది. దాని ప్రకారం ఇది yp అనేది వస్తుంది. ఇక్కడ p of a is not equal to 0 అంటే ఇది టోటల్, ఇది కామన్ తీస్తాం ఇందులో d మైనస్ n అంటే r లలో తీసుకుంటాం ఫంక్షన్ r into p of d అంటే మళ్ళీ ఇదే రాస్తాం. తర్వాత p of a d minus a whole power r is equal to p of a into 1/d minus a అంటే e పవర్ ax ని a లోకి మార్చుకుంటాం మనం ఫంక్షన్. అదే ఫంక్షన్ ఇక్కడ రాస్తాం. therefore 1/p of a into n factorial by r factorial into e power ax such that p of a is not equal to 0. ఇది గుర్తుపెట్టుకోవాలి, p of a is not equal to 0 అయిపోతుంది. మనం ఓన్లీ కాన్సెప్ట్ ఒకటే, మనం ఇచ్చిన ఈక్వేషన్ ని యాక్సిలరీ ఈక్వేషన్ మార్చుకోవాలి ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి అంటే సెకండ్ కేస్ ఏమవుతుంది d is equal to m మార్చుకుంటాం. థర్డ్ కేస్ ఏమవుతుంది పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది 1/p of d into e పవర్ ax అవుతుంది. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ టోటల్ కేసు మొత్తం ఇవే. ఓకే, ఇది ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్ మెథడ్ 2 కి. ఇప్పుడు దీని మీద నేను ఒక ప్రాబ్లం చేస్తాను చూడండి. ఒకటో ప్రాబ్లం నెంబర్ 1
క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే సాల్వ్ y double dash plus 3y dash plus 2y is equal to 12 e power x. Okay, 12 e power x. అయితే సాల్వ్ d square y by dx square plus 3 into dy by dx plus 2y is equal to 12 e power ax or సాల్వ్ y double dash అంటే ఇది డెరివేటివ్ y dash అంటే dy by dx y కి y dash 12 ఇట్లా వస్తది క్వశ్చన్. అయితే ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఆర్ లాంగ్ క్వశ్చన్ అన్న వస్తది, 4 మార్క్స్ ఆర్ 12 మార్క్స్ అన్న వస్తది. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేస్తే గివెన్ ఈక్వేషన్ is d square y by dx square plus 3 dy by dx plus 2y is equal to 12 e power x. Okay, this is equation number 1. Okay, equation number 1. Therefore మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ లో d square by dx square plus 3 into d by dx plus 2 into ఇక్కడ y కామన్ తీసేసినాం కాబట్టి y into 12 e power x. Okay, therefore in the equation in the form of p of d into y is equal to e power అంటే b into e power ax లో ఉంది. Okay, b into e power ex లో ఉంది in the form of equation p of d into y is equal to b అంటే 12 e power x అంటే ఇక్కడ 1 అనేది కోఎఫిషియంట్ ఉంటుంది. ఓకే, a అనేది ఇక్కడ 1 అన్నట్టు. therefore ఇప్పుడు given equation is non homogeneous linear differential equation. Okay, given equation is non homogeneous linear differential equation equal to 0 లేదు కాబట్టి non homogeneous linear differential equation అన్నాం. ఇప్పుడు కేసెస్ సమ్ కండిషన్స్ సొల్యూషన్ కోసం అప్లై చేస్తే కేస్ 1 ఏమైతది, d square plus 3d plus 2 into y is equal to 12 e power x. ఓకే, therefore ఇక్కడ ఏమైతది, మనం p of d ఫైండ్ అవుట్ చేయాలి కదా. p of d is equal to d square plus 3d plus 2. ఓకే, మనం p of d ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే యాక్సిలరీ ఈక్వేషన్ is equal to m square plus 3m plus 2 is equal to 0. Okay, auxiliary equation 3m m square plus 3m plus 2 is equal to 0. Therefore m square plus 2m plus m plus 2 is equal to 0. m into m plus 2 plus 1 into m plus 2 is equal to 0. Therefore ఇక్కడ m plus 1 into m plus 2 is equal to 0. m is equal to minus 1 comma minus 2. m is equal to minus 1 comma minus 2. General solution means general solution అంటే yc is equal to c1 e power minus x plus c2 e power minus 2x. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, y is equal to yc plus yp ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. yc అంటే కంప్లీట్ సొల్యూషన్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్న కంప్లీట్ సొల్యూషన్ అన్న ఒకటే. ఇప్పుడు yp ఫైండ్ అవుట్ చేయాలి. yp is equal to particular integral yp is 1 by p of d into e power ax అవుతుంది yp యొక్క ఫార్ములా. ఓకే, ఫ్రమ్ గివెన్ ఈక్వేషన్ మెథడ్ 2 నుంచి b into a power ax నేను ఇక్కడ ఏమన్నా 1 by p of dy particular integral b into a power ax అవుతుంది. therefore ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే yp is equal to 1 by p of d means ఇక్కడ p of d d square plus 3d plus 2 into ఇక్కడ e power ax. e power ax అంటే ఇక్కడ q of x అనే ఫంక్షన్ తీసుకుంటాం మనం కాబట్టి 12 e power x అవుతుంది. ఓకే, 12 e power x. therefore ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ 2 కామన్ తీయాలా లేకుంటే ఏం కామన్ తీయాలనేది మనకు డౌట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పిన e power ax కదా, a అని అంటే x యొక్క కోఎఫిషియంట్ d లో సబ్స్టిట్యూషన్ చేస్తే d - a అని రాసినాం ఇక్కడ హోల్ పవర్ r లో. అయితే ఇక్కడ
ఇక్కడ రాస్తున్నాం d is equal to a is equal to ఇక్కడ ఏముంది కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ax కదా, ax అంటే a మీన్స్ 1 ఉంది కాబట్టి 1 అయింది. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ d లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఈ టోటల్ ఈక్వేషన్ ఏమంటే ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax. సెకండ్ మెథడ్ ఏం అప్లికబుల్ అవుతుంది అంటే e పవర్ x యొక్క కోఎఫిషియంట్ ని పర్టికులర్ ఇంటిగ్రల్ లో d అనే వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఈ దీని యొక్క e పవర్ x యొక్క కోఎఫిషియంట్ ని ఈ మనకి ఇచ్చిన d వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇక్కడ d ఈ p ఆఫ్ d ఉంది కదా, p ఆఫ్ d లో d అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది 1 square plus 3 into 1 plus 2 into 12 e power x. Okay, 12 e power x. Therefore yt is equal to ఇక్కడ 12 e power x by 1 square plus 3 అంటే 1 square means 1 plus 3 plus 2 ఎంత అయితే 1 3 4 6 6 1 जा 6 2 जा. ఓకే, 12 e power x కదా, నేను 6 క్యాన్సిల్ చేస్తే 2 e power x y కి వచ్చేసింది. మనం ఇప్పుడు టోటల్ సొల్యూషన్ రాస్తే అంటే టోటల్ సొల్యూషన్ ఏం చేయాలి, y is equal to yc plus yp, y is equal to yc plus yp. therefore y is equal to yc అంటే yc means ఇక్కడ yc is equal to c1 e power minus x plus c2 e power minus 2x plus ఇక్కడ yp ఉంది కదా, yp అంటే yp పర్టికులర్ ఇంటిగ్రల్ 2 e power x. ఓకే, which is required solution. ఓకే, ఇంకొకటి మీరు ఒక ట్రై చేయండి ప్రాబ్లం ఏమంటే square d cube plus d cube minus d square minus 4d plus 4 into y is equal to e power 3x. కేస్ 1 ఇచ్చేసిండు, మనం కేస్ 2 కేస్ 3 ఫైండ్ అవుట్ చేసి దీని యొక్క రిక్వైర్డ్ సొల్యూషన్ y is equal to yc plus yp ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి ఇంత ఇస్తున్నా d is equal to a is equal to 3 అయిపోతుంది. 1 by p of d పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by p of d into e power ax సబ్స్టిట్యూషన్ చేయాలి. p of d మీన్స్ ఇది టోటల్ p of d అయిపోతుంది. ax అంటే e పవర్ 3x, ఈ d లో ఈ 3 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి రిక్వైర్డ్ సొల్యూషన్ రాయాలి. థాంక్యూ.